మహిళలకు చట్టసభలో 3వ వంతు రిజర్వేషన్ ఇవాళ ఎమ్మెల్యేలు ఎంపీలు మరి కావడానికి ఒక చరిత్రాత్మకమైనటువంటి చట్టాన్ని వారు తీసుకురావడమే కాకుండా ఇటీవల మరి క్రిమినల్ ప్రొసీజర్ యాక్ట్ కానివ్వండి, ఐపీసీ యాక్ట్ కానివ్వండి, ఎవిడెన్స్ యాక్ట్లో కూడా మహిళలకు పూర్తి రక్షణ భద్రత కల్పించే విధంగా ఆ బ్రిటిష్ కాలంలో ఉన్నటువంటి చట్టాలను అనేకం కూడా మార్పులు చేసి ప్రస్తుత కాలానుగుణంగా మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా చట్టాల మార్పు తీసుకొచ్చి మహిళలకే కాకుండా సామాన్య ప్రజలు కూడా ఇవాళ ఆ యొక్క భద్రత వాళ్ళు తీసుకురావడం, ఈ రకంగా మొదటి ఆదివాసీ మహిళను కూడా రాష్ట్రపతిని చేసినటువంటి చరిత్ర. అంటే ఏ సావిత్రిబాయి పులే, జ్యోతిబా పులే ఈ సమాజంలో ఉన్నటువంటి మరి అణగారిన ప్రజానికము ఏ పాలకులైతే ఈ వర్గాలను విస్మరించారో, అధికారం దూరంగా నెట్టివేయడం జరిగిందో, ఆ వర్గాలను హక్కున చేర్చుకొని వారికి అన్ని రంగాల్లో పెద్దపీట వేయడమే కాకుండా 75 సంవత్సరాల స్వాతంత్ర దేశంలో ఒక మొదటి ఆదివాసీ మహిళను రాష్ట్రపతి చేసినటువంటి చరిత్ర అది నరేంద్ర మోడీ గారికి దక్కుతుంది. అంతేకాదు ఇవాళ ప్రభుత్వం ద్వారా అనేక సంక్షేమ పథకాలు ఇవాళ ఏ వంటింట్లో అయితే మహిళలు మరి సాంప్రదాయ పద్ధతిలో వంట చేస్తూ పడుతున్న బాధలను, అగచాట్లను గట్టెక్కించడానికి, ఎందుకంటే పేదరికంలో పుట్టినటువంటి వ్యక్తిగా నరేంద్ర మోడీ గారు, పేదరికాన్ని అనుభవించినటువంటి వ్యక్తిగా, పేదల కష్టాలు తెలిసిన వ్యక్తిగా తన తల్లి పడ్డ బాధలు కళ్ళారా చూశారు. తన తల్లి వంటింట్లో వంట చేస్తున్నప్పుడు తన తల్లి కళ్ళలో నీళ్లు, ఈ దేశంలో ఏ తల్లి చెల్లి కళ్ళలో నీళ్లు రాకూడదని చెప్పి ఉజ్వల గ్యాస్ పథకాన్ని ప్రవేశపెట్టి 11 కోట్ల మందికి ఇవాళ ఉజ్వల ద్వారా గ్యాస్ అందిస్తూ ఉన్నారంటే అది మోదీ గారి యొక్క మరి ఈ యొక్క వర్గాల పట్ల ఆలోచన. అంతేకాదు స్వచ్ఛ భారత్ పేరు మీద 75 సంవత్సరాల స్వాతంత్ర దేశంలో ఏ తల్లి చెల్లి ఆడపడుచులు తమ కాలకృత్యాలు తీర్చుకోవడానికి బహిర్భూమిని వేదికగా వాడుకొని చెంబు పట్టుకునే సంస్కృతికి ఒక సామాజిక పరమైన ఉద్యమంలా ఆ కార్యక్రమం చేపడితే అనతి కాలంలోనే దేశవ్యాప్తంగా 100% ఇవాళ ప్రతి పల్లెల్లో, ప్రతి వాడలో, ప్రతి ఇంట్లో మరుగుదొడ్లు నిర్మించేదానికి, ఆ రకంగా అవి మహిళలకు మరుగుదొడ్లు కాదు, మహిళల ఆత్మ గౌరవాలుగా ఇవాళ మహిళలు కొనియాడబడతా ఉన్నారంటే ఇది ఆలోచన చేయొచ్చు. అదే రకంగా గర్భిణీ స్త్రీలు ఉద్యోగులు అయితే ప్రసూతి సెలవుల కింద ఏవైతే 12 వారాలకు మాత్రమే సెలవులు కొనసాగుతున్న సందర్భంలో మోదీ గారు 12 వారాలు కాదు 26 వారాలకు పెంచి ఏ రకంగా మహిళలకు ఇవాళ పెద్దన్నగా కొనియాడబడుతున్నాడో ఇవాళ మొత్తం ప్రపంచం గమనిస్తూ ఉన్నారు. అందుకనే ఇవాళ ఎక్కడ ఎన్నికలు జరిగినా మహిళలు పెద్ద ఎత్తున వాళ్ళ మోదీ పక్షాన నిలబడుతున్నారంటే మహిళల యొక్క పట్ల వారికి ఉన్నటువంటి ఈ యొక్క సావిత్రిబాయి లాంటి అనేక మంది గతంలో చేసినటువంటి పోరాటాలు, వారి ఆశయాలకు అనుగుణంగా ఇవాళ ప్రస్తుతం నరేంద్ర మోడీ ప్రభుత్వం పనిచేయడము. అందుకనే కార్యకర్తలు, మహిళలందరూ కూడా ఇవాళ ముఖ్యంగా సావిత్రిబాయికి నివాళులు అర్పించడం అంటే మోదీ గారు తలపెట్టినటువంటి అన్ని మహిళలకు సంబంధించిన కార్యక్రమాలు, పథకాలు వాళ్ళని గౌరవించి వారికి పెద్దపీట వేసి ఆ రకంగా న్యాయం చేసిన వాళ్ళమే, న్యాయం చేసిన నాడే సావిత్రిబాయికి నిజమైన నివాళులు అర్పించిన వాళ్ళం అవుతామని, ఆ రకంగా మోదీ గారు తీసుకున్నటువంటి కార్యక్రమాలు చేతినిచ్చినప్పుడే అది సార్థకమవుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సోదరిమణులకు, ఆడపడుచులకు సావిత్రిబాయి పులే జయంతి సందర్భంగా వారికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి మరి ఇవాళ అమ్మాయి ఆడపిల్లలు ఉన్నత చదువులు చదివేదానికి మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని చెప్పి కార్యకర్తలు కూడా ఈ సందర్భంగా వారికి హితవు పలుకుతాను. ధన్యవాదాలు. ఆడలేక మధ్యలో ఓడినట్టు ఎన్నికల ముందు మీరు ఇచ్చిన హామీలు ఏమిటి? మేము అధికారంలోకి వస్తే ఈ కాళేశ్వరంలో జరిగిన అవినీతిని, కుంభకోణాన్ని వెలికితీస్తాం, ఒక సిబిఐ ఎంక్వైరీ చేయించి దానికి బాధ్యులైన వాళ్ళందరి మీద కూడా కఠినంగా చర్యలు తీసుకుంటామని, లేదా వాళ్ళు బొక్కిన సొమ్మంతా కూడా కక్కించి ప్రజలకు పంచుతామని చెప్పారు. అంతటితో కాదు, ఏ అధికారులు అయితే ఈ మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడానికి కారణమైనారో ప్రజలను, ప్రభుత్వాన్ని తప్పుదో పట్టించినటువంటి వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకుంటామని చెప్పినటువంటి
ఈనాటి మంత్రులు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఇవాళ మరి